Hi everyone, I am Monica. Welcome to my channel. Today vlog is kids crop top and 2-layer body powder ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికోసం నేను 2 మీటర్ క్లాత్ని అయితే తీసుకున్నాను. 5 ఇంచెస్ బాడీ పార్ట్ కోసం సపరేట్ చేసుకున్నాను. ఇది టోటల్ నాకు 80 ఇంచెస్ అయితే ఉంది. దీన్ని 2 లేయర్గా కట్ చేసుకోవాలి. నేను పావడా పొడవు వచ్చేసి 25 ఇంచెస్ అయితే పెడుతున్నాను. సెకండ్ లేయర్ ఫస్ట్ లేయర్ బార్డర్ కన్నా 2 ఇంచెస్ పైకి ఉంటే సరిపోతుంది. ఫస్ట్ లేయర్ క్లాత్ నాకు ఎక్కువగా ఉంది కాబట్టి నేను 2 ఇంచెస్ పట్టీని అయితే యాడ్ చేసుకుంటున్నాను. లోపల లైనింగ్ కోసం 1 మీటర్ క్లాత్ని అయితే తీసుకున్నాను. నెక్స్ట్ బాడీ పార్ట్ కోసం 1/2 మీటర్ క్లాత్ని అయితే డబుల్ ఫోల్డ్ వేసుకొని తీసుకోవాలి. క్లాత్ యొక్క చివరన క్రాస్ని లైన్ డ్రా చేసుకోవాలి. నేను 10 ఇంచెస్ అయితే లెంత్ తీసుకుంటున్నాను. అటుపక్క చివరను కూడా పైన 10 ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్, ఆర్మ్ డౌన్ 5 ఇంచెస్ మార్క్ చేసుకొని కార్నర్లో 1 ఇంచ్ మార్క్ చేసుకొని కర్వ్ అనేది తీసుకున్నాను. నెక్ 2 ఇంచెస్ తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ 4 ఇంచెస్, బ్యాక్ నెక్ 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. చెస్ట్ వచ్చేసి 12 ఇంచెస్ ఉంది, ఫోల్డింగ్లో ఉంది కాబట్టి 6 ఇంచెస్ లూజు ఖర్చుకి కలిపి 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను. క్లాత్ యొక్క చివరన పైకి 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకొని క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ని కట్ చేసుకోవాలి. దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని సపరేట్ చేసుకొని నెక్ డౌన్ని కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ దగ్గర లైట్గా కర్వ్ అనేది కూడా తీసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీసెస్ అన్నిటిని కూడా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్స్ని ఆర్మ్ హోల్ని స్టిచ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర లైట్గా కట్స్ అనేవి ఇచ్చుకొని రివర్స్ చేసి పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్ని బాటమ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్స్ని కూడా జాయింట్ చేసుకుంటున్నాను. డబల్ స్టిచ్ అయితే వేసుకొని టాప్లో కూడా 1 స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. డాట్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క మిడిల్లో కట్ చేసుకొని ఉక్సులు పట్టి కజ్జాల పట్టిని అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ నడుము కొలత ఆధారంగా సైడ్స్ని జాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ డిజైన్ కోసం కొన్ని క్రాస్ పీసులను అయితే అటాచ్ చేసుకొని పాదం ఖర్చుతో స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ దీన్ని 1 ఫోల్డ్ చేసుకొని టాప్లో 1 స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఈ ఎక్స్ట్రా పీస్ని అంతా కూడా కట్ చేసుకోవాలి. దీన్ని మరొక ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసుకుంటే నెక్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఉక్సులు పట్టి కజ్జాల పట్టీని కూడా చివరిలో ఒక జాయింట్ అనేది వేసుకోవాలి.
నెక్స్ట్ ఫస్ట్ లేయర్ బాడీ పావడా పట్టీనైతే స్టిచ్ చేస్తున్నాను. దీన్ని మిడిల్లో స్టిచ్ చేసుకోవాలి. ఈక్వల్ లెంత్తో ఈ పట్టీనైతే స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 ఇంచ్ కుచ్చులను అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ లైనింగ్ పార్ట్ యొక్క విడ్త్ వచ్చేసి అన్నీ ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి. సెకండ్ లేయర్ని కూడా 1 ఇంచ్ కుచ్చులతో స్టిచ్ చేసుకుంటున్నాను. లైనింగ్ యొక్క చివరన డబుల్ ఫోల్డ్ వేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. దీనికి కూడా 1 ఇంచ్ కుచ్చులతోనైతే స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ 3 లేయర్స్ని సైడ్స్లో సపరేట్గా జాయింట్ అయితే వేసుకోవాలి. నడుము దగ్గర కూడా ఈ మూడింటిని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ని ఈ పావడాని జాయిన్ చేసుకోవాలి. దీనికి డబల్ స్టిచ్ అయితే వేసుకొని టాప్లో కూడా 1 స్టిచ్ అయితే వేసుకోవాలి. రివర్స్ చేసి టాప్లో కూడా మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఈ 2 లేయర్ బాడీ పౌడర్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం క్రాప్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.